హలో అందరికీ, ఈ సమ్మర్లో రోజ్ మిల్క్ మన ఇంట్లో ఎలా ఈజీగా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దామా? మరెందుకు ఆలస్యం, పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా పాలు కాసుకోవాలండి. ఒక మందపాటి గిన్నె పెట్టుకొని మీగడ కట్టకుండా కలుపుకుంటూ ఉండాలి. ఇలా పాలు బాగా కాచిన తర్వాత అది బాగా కూల్ అయిపోవాలండి. దీన్ని మేమైతే బాదం పంక అంటాము. రాత్రి నానబెట్టేస్తే ఈ విధంగా అవుతుంది. అది పాలల్లో కలుపుకోవాలి. ఈ బాదం బంక బాడీకి చాలా చలువ చేస్తుందండి, వేడిని తగ్గిస్తుంది. బాదం బంక వేసేసుకున్న తర్వాత సబ్జాలు నానబెట్టుకోవాలి. సబ్జా గింజలు కూడా వేసుకొని కలుపుకోవాలి. సబ్జా గింజలు కూడా మనకు బాడీకి బాగా చలువ చేస్తాయండి. వారానికి ఒకసారన్నా తాగండి, ఈ రోజ్ మిల్క్ బాగుంటుంది. ఇది రోజ్ షర్బత్ అండి, సూపర్ మార్కెట్స్ లో దొరుకుతుంది. ఈ రోజ్ షర్బత్ను కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇంకా షుగర్ అవేమీ వేయలేదు, మనకు ఈ స్వీట్నెస్ సరిపోతుంది. వేసుకొని బాగా కలుపుకొని ఒక గిన్నెలోకి తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి, కూలింగ్ అవుతుంది. ఇవి 2 days అయినా బాగుంటుంది ఈ రోజ్ మిల్క్ అనేది. ఇంకా చల్లగా మనం సర్వ్ చేసుకోవడమే. ఇందులో పాలకోవా కలుపుకున్న బాగుంటుంది. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.